మొత్తానికి మనం ఫైనల్గా ఒక ప్రదేశానికి అయితే చేరుకున్నాము. నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి మెట్లు ఖతం అయిపోయినట్టు. దారి ఉందా మీకు? అటుపక్క పూల చెట్లు, ఇటుపక్క పూల చెట్లు, మధ్యలో మెట్లు, ఎదురుగా అటుపక్క ఇటుపక్క చూసుకున్నాం మిత్రులారా. మొత్తం పచ్చిక బయలులే. ఏంది బ్రో ప్లేస్ ఇలా ఉంది నిజంగా? ఏం చిన్న ప్లేస్ అసలు ఇదే? అసలు ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నట్టుంది. అసలు ఇది మొత్తం ఇటుపక్క చూసుకున్నా ఇలాంటి పూల చెట్లు అండి. మొత్తం ఈ రాయగఢ్ యొక్క విస్తీర్ణం వచ్చి 1200 ఎకరాలు. చాలా చాలా పెద్ద కోట. మనకి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఇలాంటి చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఈ చెట్టు పేరు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రాయగఢ్ కోట ఉండే లొకేషన్ స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అమిగోస్. ఎందుకంటే ఈ రాయగఢ్ కోట ఎక్కడుందంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మధ్యలో అయితే ఉందమిగోస్. నమస్తే అమిగోస్, నా పేరు దయ. నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. ప్రెసెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉండే కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాను. కోటలు అంటే భూమి మీద ఉండే కోటలు కాదు అమిగోస్, ఆకాశంలో 2500 మీటర్లు ఎత్తులో ఉండే కోటల్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు 350 కోటల వరకు పరిపాలించారు. మనకి ఎన్ని వీలైతే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అమిగోస్. మనం కంప్లీట్ గా ఈ మంత్ నెక్స్ట్ మంత్ మినిమం మనం మహారాష్ట్రలో 2 months ఉంటున్నాం. కంప్లీట్ గా మహారాష్ట్రను అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం అమిగోస్. జై శివరాయ్.